హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ అండి. కాకరకాయ అని అంటారండి చేదు ఉంటుందని, కానీ ఈ విధంగా చేస్తే మాత్రం కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. చిన్నపిల్లలు కూడా తింటారు, అంత ఇష్టంగా తింటారనమాట. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఈ కాకరకాయ అనేది. వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు, చిన్నపిల్లలు కూడా తినేటట్టు మనం ఈరోజు మనం నేర్చుకుంటామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కాకరకాయను శుభ్రంగా కడిగి ఈ విధంగా చక్రాల మీద కట్ చేసుకొని విత్తనాలని తీసేయాలండి. వాటిని తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు అనేవి దోరగా సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా మొత్తం బాగా ఈ విధంగా చూడండి, పప్పు అనేది వేరుశెనగపప్పు పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చూడండి, మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా కొద్దిగా పొడైన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయలు వేసుకొని మనం ఈ కాకరకాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయలు అనేవి మీరు కనీసం వారానికి ఒకసారి, వీక్లీ వన్స్ అయినా సరే మనం ఈ కాకరకాయ తింటే మనకి షుగర్ లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది, ఉన్న వాళ్ళకి తగ్గుతుందండి, కంట్రోల్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. కాకరకాయ మాత్రం చాలామంది తినరు, కానీ ఈ కర్రీ చేసుకొని తింటే మీరు చేదు ఉండదు, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేసుకొని తినండి. చూడండి, కొద్దిగా ఫ్రై అయ్యి ఇంకొంచెం లైట్ కలర్ వచ్చేస్తే సరిపోద్ది అనమాట. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ అయితే మాత్రం. పల్లీలు వేసుకున్నాం కదా, పల్లీల కాంబినేషన్ దీనికి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. మరి ఎప్పుడు తినుండ్రు ఈ కర్రీని, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో కాకరకాయ రెసిపీస్ చాలా ఉన్నాయి. స్టఫింగ్ రెసిపీస్, తర్వాత కాకరకాయ పొడి కూడా మనం చేసి పెట్టున్నామండి. చూడండి, చాలా హెల్దీ రెసిపీ అది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఈ ఆనియన్స్ అనేవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలనుకుంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకుంటే త్వరగా మగ్గిపోతాయి. త్వరగా కలర్ అనేది ఫ్రై అయిపోతాయి. కలర్ వచ్చి గోల్డెన్ కలర్ త్వరగా వస్తుందన్నమాట మనకి ఆనియన్స్ అనేవి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి. తప్పకుండా మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా
మీకోసం మంచి మంచి రెసిపీసే పెట్టున్నానండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా మీరు చెప్తే నేను పెడతానండి మా ఛానల్లో. చూడండి, ఇప్పుడు పెద్ద సైజు టమాటాను ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇవి కావాలంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే టమాటా అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నాము. టమాటా అనేది చూడండి సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది. దాన్ని కొంచెం సాఫ్ట్గా చేయడానికి గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ మాదిరిగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి మసాలా ఉంది కదండి, ఆ మసాలాని వేసుకోవాలి. పేస్ట్ని వేసుకొని ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలండి. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను వేసే కారం అనేది కొంచెం స్పైసీగా ఉందండి, అందుకు నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ స్పైసీ తినాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సాల్ట్ అనేది ఆనియన్స్లో వేసున్నాను కాబట్టి చూసి వేసుకుంటానండి. నాకైతే సరిపోయింది, నేను మళ్ళీ వేయలేదు. మీరు చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. ఈ టైంలో సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చూడండి, ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు వండించాలి. అప్పుడు మసాలా మొత్తం గ్రేవీ అంతా బాగా ఫ్రై అయ్యి కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన దాకా వండించి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనం కర్రీ ఎంతైతే మనం చిక్కగా కావాలనుకుంటామో అంతవరకు వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కర్రీ అనేది మరీ పల్చగా ఉన్నా బాగుండదు, మరీ థిక్గా ఉన్నా బాగుండదు. మీడియంగా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా ఆయిల్ అనేది బాగా తేలేంత వరకు ఉంచాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు వండిస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ మన కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదండి. అస్సలు చేదనేది ఉండదండి. తప్పకుండా మీరు ట్రై చేసి హెల్దీగా ఉండండి. మనం షుగర్ రాకూడదు అనుకున్నా కూడా మనం కాకరకాయని తీసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ తీసుకోవాలండి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. కాకరకాయ అనేది వారంలో ఒకసారి మన వంటల్లో ఉంటే చాలా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.